రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తరచూ సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. గత నెల 14 నుంచి ప్లాంట్ షట్ డౌన్ కావడంతో రాష్ట్రంలోని రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ప్రారంభమై 4 ఏళ్లైనా పూర్తి కాకముందే పదే షట్ డౌన్ అవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే ప్లాంట్లో యూరియా ఉత్పత్తి నిలిచిపోతోందని కార్మిక సంఘం ఆరోపిస్తోంది. యూరియా ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారంలో నిర్వహణ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్ఎఫ్సిఎల్ ఏర్పాటు చేస్తున్న సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. వాటిలో కొన్ని అమలైనా ఆర్థికాంశాలు ఆచరణకు నోచుకోకపోవడంతో సంస్థ ఇబ్బందుల్లో పడింది. నిర్వహణకు నిధుల కొరత ఏర్పడటంతో బ్యాంకు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో రుణ వడ్డీల భారం తప్పడం లేదు. రామగుండంలో మూతపడ్డ ఎఫ్సిఐ ఎరువుల కర్మాగారం స్థానంలో ఆర్ఎఫ్సిఎల్ ఏర్పాటుకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలతో పాటు 11% వాటాను సైతం తీసుకుంది. రహదారి సదుపాయం, ఎల్లంపల్లి నుంచి నీరు, విద్యుత్తులో రాయితీ ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించగా కొంతమేర రోడ్డు నిర్మించారు. మిగతా రోడ్డు, విద్యుత్ దీపాల ఏర్పాటునకు నగరపాలిక నిధులు వెచ్చించారు. ఆర్ఎఫ్సిఎల్ కు ఎల్లంపల్లి నుంచి నీరు, ఎన్పీడీసీఎల్ నుంచి విద్యుత్ సరఫరా బిల్లుల్లో రాయితీ అందటం లేదు. కర్మాగారం నిర్వహణలో కీలకమైన గ్యాస్ వినియోగ బిల్లు నెల సుమారుగా 350 నుంచి 370 కోట్ల వరకు వస్తోంది. విద్యుత్ బిల్లులు 1.5 నుంచి 2 కోట్ల వరకు అవుతాయి. నీటి బిల్లులు 15 లక్షల రూపాయలు ఆయా సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు, ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు సుమారు 10 కోట్ల వరకు ఉంటాయి. స్టాంపు డ్యూటీ, రాయితీ, వ్యాట్, జీఎస్టీ కలిపి గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం 273.5 కోట్లు కర్మాగారానికి బాకీ పడింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలను ఆర్ఎఫ్సిఎల్ ను కార్నర్ చేస్తా ఉన్నాయి. కానీ ఆర్ఎఫ్సిఎల్ కు నడిచినప్పుడు దాన్ని ఏ విధమైనటువంటి పట్టింపుకు గురి కాలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి 300 కోట్ల సబ్సిడీ రావాలి. ఇవాళ 16 కోట్ల రూపాయల విద్యుత్ రీఎంబర్స్మెంట్ రావాలి. 32 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది మళ్ళా వ్యాట్ అండ్ జీఎస్టీ, ఇవన్నీ కూడా 300 కోట్ల రూపాయల ఇన్ టైం కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ కు కేటాయించలేదు. భూ బదలాయింపు జరిగింది. ఎఫ్సిఐ నుంచి భూములు ఆర్ఎఫ్సిఎల్ కు వచ్చినప్పుడు దాని స్టాంప్ డ్యూటీ కింద 32 కోట్ల రూపాయల సబ్సిడైజ్ రీఎంబర్స్మెంట్ రావాలి. అది కూడా రాలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం విల్ఫుల్ నెగ్లిజెన్సీ మూలాన లాంగ్ స్టాండింగ్ లో ఉన్నటువంటి హెచ్ఓడీస్ ని ఇక్కడ పెట్టుకొని విల్ఫుల్ నెగ్లిజెన్సీ చేసి ప్లాంట్ ని ఇవాళ ఖరాబయ్యే స్థితికి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఇవాళ రాష్ట్ర రైతాంగానికి కీలకమైనటువంటి యూరియాను ఇవ్వడంలో, రైతాంగాన్ని నడుమిరగొట్టడంలో ఇలా ప్రభుత్వాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరపున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరోవైపు ఆర్ఎఫ్సిఎల్లో మరమ్మత్తు పనులు వేగంగా సాగుతుండగా ఇంకో 4-5 రోజుల్లో యూరియా ఉత్పత్తి ప్రారంభం కానుందని భావిస్తున్నారు. ఈ నెల 10న ఉత్పత్తి ప్రారంభించాలనే ప్రణాళికలతో మరమ్మతులు చేపట్టినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో ఆలస్యమవుతోంది. ఈ ఆర్థిక ఏడాదిలో 3 సార్లు కేవలం అమ్మోనియా పైప్లైన్ లీకేజీ కారణంగానే ఉత్పత్తి నిలిపివేయడంతో ఈసారి మరమ్మతులపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అమ్మోనియా ప్లాంటులోనే తరచూ లీకేజీలు ఏర్పడుతున్న వేళ భాగస్వామ్య సంస్థ అమ్మోనియా ప్లాంటు నిర్మాణంలో కీలకమైన డెన్మార్కుకు చెందిన హల్దర్ టాప్ ఇంజనీర్లు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎల్ఎన్టీ సంస్థకు చెందిన నిపుణులు సైతం మరమ్మతులు చేపడుతున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైనా రైతులకు సరిపడా యూరియా అందించాలంటే మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.